104 ఏళ్ల తర్వాత అరుదైన హంస యోగం తెస్తుంది వీరికి అఖండ ధనయోగం. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి. ముఖ్యంగా గజకేసరి యోగం, త్రిగ్రాహి యోగం, మాలవ్య యోగం వంటి యోగాలు అనేక రాసుల వారికి శుభాలను చేకూరుస్తున్నాయి. ఇక అటువంటి యోగాలలో హంసయోగం కూడా ఒకటి. హంసయోగంతో కొన్ని రాసుల వారికి ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది. దేవగురువు బృహస్పతి దయవల్ల అద్భుతమైన హంసయోగం ఏర్పడుతుంది. హంసయోగం అదృష్ట రాశులు పంచ మహాపురుష యోగాలలో హంసయోగం ఒకటిగా పరిగణిస్తారు. హంసయోగం అనేది ధనుస్సు, కర్కాటకం, మీనరాశులలో లగ్నం నుండి కేంద్ర గృహాలలో 1, 4, 7, 10వ గృహాలలో దేవగురువు బృహస్పతి ఉన్నప్పుడు ఏర్పడుతుంది. హంసయోగం అత్యంత అరుదుగా ఏర్పడే యోగం. 104 ఏళ్ల తర్వాత ఈ యోగం సెప్టెంబర్ 27వ తేదీన ఏర్పడుతుంది. దీనివల్ల లబ్ధి పొందే రాశులను గురించి తెలుసుకుందాం. మేషరాశి హంసయోగంతో మేషరాశి వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో చేసే అన్ని పనులలోనూ విజయాలు సాధిస్తారు. కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. తులారాశి వారికి హంసయోగం కారణంగా లబ్ధి చేకూరుతుంది. తులారాశి జాతకులు ఊహించని విధంగా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పూర్వీకుల ఆస్తులు వస్తాయి. కోర్టు కేసులలో విజయాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. విందులు వినోదాలలో పాల్గొంటారు. ఈ రాశుల వారికి సోదరుల మధ్య ఏర్పడిన వివాదాలు సమస్య పోతాయి. ధనస్సు రాశి హంసయోగం కారణంగా ధనస్సు రాశి వారికి ముఖ్యంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పెళ్లికాని వారికి వివాహ సంబంధాలు ఫలిస్తాయి. కోరుకున్న చోట ఉద్యోగం లభిస్తుంది. విదేశీయానం చేసే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో అన్ని విధాలా ప్రయోజనం చేకూరుతుంది. మీనరాశి హంసయోగం కారణంగా మీనరాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. వీరికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. విందులు వినోదాలలో పాల్గొంటారు. ఈ సమయం నిజంగా అదృష్ట సమయం. ఏ పని చేసినా అదృష్టం వెన్నంటే ఉంటుంది. కుటుంబాలతో కలిసి దూర ప్రాంతాలకు దైవ దర్శనాలు చేసుకోవడానికి వెళ్లే అవకాశం ఉంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.